ఇటుక కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీలను గాలి కుదిలేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మంత్రులు గాలి మోటార్ల మీద తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రాకు దాసోహమై ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలోని పంటలను ఎండబెట్టిన ఘనత ప్రభుత్వాందేనని అన్నారు హరీష్ రావు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చింది. అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి అరే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అంటారు. ఏది అసెంబ్లీలో మాట్లాడమంటే మైక్ ఇస్తే స్పీకర్ గారు నేను ప్రిపేర్ అయ్యి రాలేదని లేచిపోయింది ఆ రోజు అసెంబ్లీలకి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గోదావరి బంకచెర్ల మీద ఏమైతుంది అంటే ఇక నేను స్టడీ చేయలేదు, స్టడీ చేసి మాట్లాడతాను. నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివా ఏంటి? నువ్వు స్టడీ చేయకుండా ఉంటావు. స్టడీ చేయలేదంటే నువ్వు ఎంత బాధ్యత రహించకుండా ఉన్నావు. రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన గోదావరి జలాలకు సంబంధించిన ఇష్యూ మీద స్టడీ చేయలేదని మాట్లాడు. నిన్న కేబినెట్ లో గోదావరి బంకచెర్ల మీద మాట్లాడతారు, ఏదో గట్టిగా స్పందిస్తారని మేము ఆశించినాం. టైం దొరకలేదట. నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడు. పేపర్లలో ఏమొచ్చిందంటే గోదావరి బంకచెర్ల మీద మాట్లాడడానికి టైం దొరకలే, మళ్ళా మీటింగ్ లో మాట్లాడతారు. అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా? ఏం మాట్లాడిండ్రు 5 గంటలు? కమిషన్ల గురించో, పర్సెంటేజ్ల గురించో, హైకమాండ్కి పంపే మూటల గురించి మాట్లాడుతున్నారా? 400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లప్పగించుకొని చూస్తారా? సుప్రీంకోర్టుకు పోయి ఆపే బాధ్యత లేదా? కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా? నీతి ఆయోగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు? మేము సూటిగా అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు